నువ్వులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇలా వేయించేసండి. పొడి ఆడేసేసి ఆనగా ఎగురులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పూరి చపాతీలకు కూడా బాగుంటుంది ఇలా వండుకుంటే. ఆనపకాయ నువ్వుపిండి కర్రీ చిటికి వేసానండి. ఇదిగోండి ఉప్పు అండి, కరివేపాకండి, ఇదిగోండి ఆనపకాయ ముక్కలు. కుక్కర్లో పెట్టానండి. కుక్కర్ 3 విజిల్స్ వేసాక కట్టేస్తే ఇక వాటర్ ఏం పోయక్కర్లేదండి. దించేసి అక్కడ నువ్వుపిండి వేసుకుని నువ్వుపిండి ఆనపకాయ అండి. మనం పెట్టేసుకుంటానండి. కుక్కర్ విజిల్స్ వేసాక అప్పుడు తిప్పుకుంటే బాగుంటుందండి, లేకపోతే అడుగంటుంది. ఇలా పెట్టేసుకునండి. 3 విజిల్స్ వచ్చాక కట్టేసి ఆవిరి పోయాకండి తీసి ఆ నువ్వుపిండి వేసుకుంటే చాలా బాగుంటాయండి. నువ్వులు వేయించి జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి ఆవిడ అక్కడ పెట్టుకున్నానండి. తీస్తానండి. చక్కగా మగ్గిపోయింది. ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ చూసారా చాలా బాగా మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి. ఇది కొంచెం ఎగరనిచ్చి ఇది నువ్వులు వేయించి జీలకర్ర, వెల్లుల్లి సాడి పెట్టిన ఈ నువ్వులు ఇందులో కొంచెం ఇది ఎగిరాక వేస్తే గుమగుమలాడుతా చపాతీ, పూరి, రైస్లోకి చాలా బాగుంటుందండి. నువ్వు పొడి వేస్తున్నానండి. గుమగుమలు ఆడిపోతుంది చూసారా, వేస్తుంటేనే మంచి గుమగుమలు ఆడిపోతుందండి. నడవనికి బలం అండి, హెల్దీ క్రిస్పీగా బాగుంటుందండి. స్పైసీగా మిర్చి ఎక్కువ వేసాం కదండి. కారం కొంచెం చిటికెడు వేసానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. ఇలా తిప్పేస్తే చక్కగా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి ఆరోగ్యం. ఈసారి బీరకాయ నువ్వు కూడా చూపిస్తానండి. ఈరోజు ఆనపకాయ నువ్వు కూడా చూపించాను. రెడీ అండి, ఆనపకాయ నువ్వు కూడా రెడీ. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.